హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. నేను కొంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు చెయ్యి వేయగానే దయ్యాలు పట్టిన వారు పడిపోతున్నారు. ఆ సేవకుల మీద ఉన్న అభిషేకం వల్ల అలా పడిపోతున్నారా అనేది నా ఒక సందేహం అని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. కానీ మిగిలిన దగ్గరేమో మామూలుగా ఉన్నోళ్ళు దెయ్యం పట్టినోళ్ళు కూడా పడిపోతున్నారు. ఏంటంటే అభిషేకం ఎక్కువైపోయింది కాబట్టి అభిషేక పవర్ తట్టుకోలేక వీళ్ళు కింద పడుతున్నారు. మరి ఆయన ఎయిర్పోర్ట్లో నడిచినా కూడా పడిపోవాలి జనం. ఎయిర్పోర్ట్లో నడిస్తే పడరు. మరి ఇంకెక్కడ నడుస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు పడరు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు నా చెయ్యగానే పడిపోతున్నారంటే మీ ఇంట్లో ఏ పని చేస్తున్నా ఎవరు మిమ్మల్ని తాకినా పడిపోతారు కదా. పడిపోతారు లేదా? మరి మీ దేహంలో అంత పవరు అంత పొంగి పొర్లుతూ ఉంటే మీ షర్ట్లో కూడా పవర్ ఉంటుందిగా. యేసుప్రభు వస్త్రాలు ముడితే దేవుని స్వస్థ ప్రభావం వచ్చిందిగా. మరి ఆ విధంగా మీరు చేయగానే అందరూ పడిపోతుంటే మీ షర్ట్ ఐరన్ చేసిన ఎన్నిసార్లు పడిపోయేవాడో కదా. మీ షర్ట్ ఉతికే వ్యక్తికి దోపికి ఇచ్చారనుకోండి, ఆయన ఏకంగా కళలోనే పడిపోతాడు. అంటే అంత పవర్ ఉంటుంది అనమాట. ఇది దయచేసి తొందరపాటు చర్య దీనిలోకి వెళ్ళకండి. దీన్ని అలవాటు చేసుకుంటున్నారు చాలామంది. అదేదో పవర్ ఉన్నట్టు ఒక యవనస్తుని చూశాను. అతను చెప్తున్నాడు ఏమనంటే, పిల్లరా మరి దేవుడు నాకు ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చాడు, అందరికి ఇచ్చినట్టు కాదు, నా అభిషేకం డిఫరెంట్ మీకు ఎవరికి తెలియదు అన్నాడు. ఏంట్రా వీడు చెప్పేదని విన్నా. అభిషేకం డిఫరెంట్ అని ఏంటంటే, నేను పలానా ఊరు వెళ్ళాను, పలానా పట్టణం వెళ్ళాను, జస్ట్ ఇలా టచ్ చేయగానే పడిపోయారు జనం, అభిషేకం దూసుకుని వచ్చేసింది. వాళ్ళని అడిగాను, నాకు అర్థం కాలేదు ఏంటి ప్రభా పడిపోయారని. మళ్ళీ ఈయన దేవుడిని అడిగాడట, ప్రభా ఏంటి వీళ్ళు ఇలా పడిపోతున్నారు అని అడిగితే, నా అభిషేకం నీ మీద ఉంచాను నా కుమారుడా, ఇది 4 గంటల అభిషేకం, రాబోయే దినాల్లో 7 గంటలు ఇస్తానంట. కాబట్టి ఈరోజు ఆ అభిషేకం రిలీజ్ చేయబోతున్నాను. కాబట్టి ఎవరైనా పడిపోతే మీరు అర్థం చేసుకోండి, అభిషేకం మీలోకి కూడా వస్తుంది అన్నాడు. అప్పుడు అభిషేకం కోసం వస్తుందని ముందే చెప్పాడు. నేను చేయేస్తే పడిపోతే అభిషేకం వచ్చినట్టని. ఇప్పుడు వాళ్ళు లైన్లో వచ్చారు. ఈయన చేయేసినప్పుడు పడలేదనుకోండి, వాళ్ళకి ఏం రాలేదన్నట్టు, అభిషేకం రాలేదు. ఎందుకు రాలేదు బ్రదర్ అంటే, ఏదో పాపం ఉంది నీలో, అందుకే అభిషేకం నీ మీదకి రాలే. మరి దగ్గరికి వచ్చినవాడు రెండో వాడు, అమ్మ నేను పడకపోతే అభిషేకం నా మీదకి రాలేదంటారని కావాలని పడ్డాడు అనుకోండి, అబ్బా ఆయన మీదకి వచ్చింది అభిషేకం. ఇది హ్యూమన్ సైకాలజీతో మనిషి యొక్క తెలివితేటలు, మనిషి యొక్క ట్రిక్స్ వాడకండి. నిజంగా దేవుడు నీకు ఆ పవర్ ఇచ్చాడా? అనేక ఆత్మలు రక్షించు. విశ్వాసాన్ని పడగొట్టడం ఎందుకు? పడగొట్టేవాడు దేవుడు కాదు, నిలబెట్టేవాడు దేవుడు. అయితే భౌతికంగా పరిశుద్ధాత్మతో పూర్ణులైనప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మరి ఆ దేవుని శక్తిని తట్టుకోలేక కింద పడి ప్రార్థన చేసి లేచి మోకరిల్లి ప్రార్థించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రతిసారి ఈయన చేయబెడితే పడుతున్నారు, నా చేయబెడితే పడుతుంది, అది బూటకం. నమ్మొద్దు, గుర్తుపెట్టుకోవాలి. మనం చేతులు వేస్తే ఇతరులు పడాలని కోరుకోవద్దు. యేసుప్రభు వారు చాలామంది మీద చేతులు వేశారు. యేసుప్రభు వారు చేతులు వేసిన వాళ్ళందరూ పడిపోయారా? చదవండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాన్లో. యేసు వారి మీద చేయి వేయగా అందరూ పడిరి అని ఉందా? లేదు. దెయ్యం పట్టిన వాడు పడిపోయినట్టుంది. మార్కు సువార్త 1:26, మార్కు సువార్త 9:26లో. దెయ్యాలు వెళ్ళగొట్టాలి, అవి దెయ్యాలు పడగొట్టిపోతాయి, వాళ్ళు బాగుపడతారు. బాగున్నాడు ఎందుకు పడాలి? విశ్వాసం ఎందుకు పడాలి? అతను ప్రభుని నమ్మాడు కదా. పరిశుద్ధాత్మతో నింపబడ్రి. బలముగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మేడగది మీద, అపోస్తలుల 2వ అధ్యాయంలో, ఆ మేడగది మీద ఉన్న వాళ్ళందరూ కింద పడ్రి అని ఉందా? ఎవరు పడలా. అంత బలంగా వస్తేనే ఎవరు కింద పడిపోలా. అది మొట్టమొదటిగా సంఘం మీదకి పరిశుద్ధాత్మ బలముగా వచ్చింది. అప్పుడు అందరూ వాక్శక్తితో అన్ని భాషలు మాట్లాడరని ఉంది. కింద పడి దొర్లిరి అని లేదు. మరి అదే అధ్యాయంలో, అదే పుస్తకంలో, అపోస్తలుల 10వ అధ్యాయం 44, 45, 46లో, వారందరూ కూడి ఉన్న స్థలంలో వారు వాక్యం వినుచుండగా పేతురు గారు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిను అనుంది. వారంతా ఆత్మతో నింపబడరి అని ఉంది. అప్పుడు వాళ్ళు ఏమన్నా కింద పడ్డారా? పడలేదు. పేతురు గారి దగ్గర అందరూ కింద పడిపోయారు అని లేదు. మరి అన్ని భాషలు మాట్లాడారు, ప్రార్థించారు, భాషలతో దేవుని ఘనపరిచారు. అపోస్తలుల 19:5-6 అపోస్తలుడైన పౌలు గారు ఆ శిష్యుల మీద 12 మీద చేతులు ఉంచాడు. అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. వారందరూ అన్ని భాషలు మాట్లాడుటకు, ప్రవచించడం మొదలుపెట్టారు ఉంది. కానీ పౌలు గారు చేయబెట్టుకుని కింద పడరి, దొర్లిరి అని లేదు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31 వారందరూ ఆత్మలో ప్రార్థించగా కూడి ఉన్న స్థలము కంపించినట్టు భూకంపం వచ్చింది. వారందరూ దేవుని స్తుతించారు. సో ఇక్కడ మనం క్రొత్త నిబంధనలో అందుకే లేఖనాధారంగా తీసుకోవాలి. ఈ మధ్య కొందరు దాన్ని ఒక ట్రెండ్గా దాన్ని మార్చేసి కోటీసురుతనం పడిపోతారు, అభిషేకం వచ్చేస్తుంది, వాటర్ బాటిల్లోకి
మీ వాటర్ బాటిల్ని ఎలా చేస్తాను, వాటర్ బాటిల్ని నీటిని ద్రాక్షరసంగా మార్చేస్తాను. ఏది మీ బాటిల్ పైకెత్తని ద్రాక్షరసంగా మారుస్తారని. ప్రార్థన అయిపోయిన చూస్తే నీరు అదే కలర్లో ఉంది. ద్రాక్షరసం అయితే మరి కలర్ మారాలిగా, బచ్చల పొడి రంగులోకి రావాలి కదా. ఆ? ఇది ద్రాక్షరసం అంటే అదే మెరూన్ కలర్లో ఉంటుంది, అది అలా రాలే, అలాగే ఉంది. మీరు టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ చూడడం ఎందుకండి, ముందు రంగు మారాలి కదా. మీరు నిజంగా మార్చుంటే యేసుప్రభు వారు తాకినప్పుడు నీరు ద్రాక్షరసంగా మారింది. ఆ తర్వాత పేతురు ఎప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చలా. యేసుప్రభు వారి తర్వాత వచ్చిన శిష్యులు పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, తోమా గారు కానీ నీటిని ద్రాక్షరసంగా ఒక దగ్గర కూడా మార్చినట్లేదు. మన వాళ్ళతో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అవసరం లేదు, సువార్త చెప్పంటారు ఆయన. దేవుని వాక్యం ప్రకటించిందంటే ప్రకటించకుండా వాక్యమైన దేవుళ్ళలో జీవం ఉంది, వాక్యంలో బలం ఉంది, వాక్యం నిలబెడుతుంది, వాక్యం బాగు చేస్తుంది, స్థిరపరుస్తుంది. ఇలా నా చేయేస్తే పడిపోతానంటే ఆ వ్యక్తికి మహిమ కలిగేలా చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తిలో ఏదో పవర్ ఉన్నట్టు మిగిలిన వాళ్ళ దగ్గర పవర్ లేనట్టు. పేరు గడించడానికో, పేరు ప్రఖ్యాతలు రావడానికో ఈ తొందరపాటు చర్య. ఇది కాదు.